డబుల్ బెడ్రూమ్ విషయంలో ప్రజలను మోసం చేసింది కేసీఆర్ ప్రభుత్వం అని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ కూడా అన్నారు. మేము లాటరీ పద్ధతిలో ₹1 అవినీతి లేకుండా అర్హులైన వారికి ఇల్లు ఇస్తున్నామని అన్నారు. ఆరుమూరు మండలం అంకాపు గ్రామంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయరెడ్డి సీనియర్ కాంగ్రెస్ నాయకులతో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ కూడా భేటీ అయ్యారు. అనంతరం ఆయన నాయకులు కార్యకర్తలతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ విషయంలో ప్రజలను మోసం చేసింది కేసీఆర్ అని విమర్శించారు. మేము లాటరీ పద్ధతిలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నామని ₹1 అవినీతి లేకుండా అర్హులైన పేదలకు ఇల్లు ఇస్తున్నామన్నారు. భీమ్గల్ ఆసుపత్రి గత 10 ఏళ్లు బీఆర్ఎస్ అధికారం నుండి కూడా ఏమి చేయలేకపోయారని మేము అధికారంలోకి వచ్చాక 3 కోట్లతో ఆసుపత్రి పునరుద్ధరణ చేస్తున్నామన్నారు. భీమ్గల్ కు కోర్టు భవనం అధికారికంగా తీసుకొచ్చామని, లింబాద్రి గుట్టపై గెస్ట్ హౌస్, ఆర్మూర్ సిద్దిలగుట్టపై గెస్ట్ హౌస్ తీసుకొచ్చామని, కొండగట్టు నుండి ఆర్మూర్ బాసర వరకు రోడ్డు వెడల్పు పనులు ప్రారంభించామని తెలిపారు. ఆర్మూర్ బాల్కోట నియోజకవర్గాలను అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో తీసుకెళ్తామన్నారు. బీఆర్ఎస్ హయాంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేల గోస చెప్పలేని విధంగా ఉండేదని, మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఏ పార్టీని చూడడం లేదని, వారికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తున్నామని, ప్రజాస్వామ్యం నమ్ముకున్న పార్టీ మాది అని, ఇది మా మార్కు ప్రభుత్వం అని ఆయన అన్నారు. కేసీఆర్ చేసిన అప్పు అంత ఇంత కాదని, కొంత ఇబ్బంది ఉందని, అయినా కూడా రాబోయే రోజుల్లో పెన్షన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మారా చంద్రమోహన్, ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. ఓకే సార్. డబుల్ బెడ్రూమ్ విషయంలో మోసం చేసింది ఎవరు? రాష్ట్ర ప్రజల్ని కేసీఆర్ కాదా? డబుల్ బెడ్రూమ్ అని ప్రతి బహిరంగ సభలో చెప్పి 10 ఏళ్ళు అధికారం నుండి ఎన్ని వేల డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండ్రు? ఇలా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం ఇందిరా మిల్ల పేరిట ఒక్కొక్క నియోజకవర్గానికి 3000 ఇల్లు చొప్పున ఇస్తున్నాం. ఇచ్చే విధానం కూడా ఏంటి? ఆనాడు ప్రశాంత్ రెడ్డి ఎవరికి రాస్తే వారికి, బెండకాయకి రాస్తే బెండకాయకి, బుడంకాయకి రాస్తే బుడంకాయకి. ఇలా మేమేం చేస్తున్నాము? లాటరీ పద్ధతిలో అర్హత కలిగిన వాళ్ళ లిస్ట్ తీసుకొని లాటరీ పద్ధతిలో ఇల్లు ఇస్తున్నాం. ఎక్కడ కూడా ₹1 ఖర్చు లేకుండా, ₹1 కరప్షన్ లేకుండా అర్హత కలిగిన పేదవారికి ఇల్లు ఇస్తున్నాం. గతంలో వాళ్ళు కార్యకర్తలకి పట్నాలు బఠానీలాగా పంచుకున్నారు. ఆ పద్ధతి మార్చి అదృష్టం ఎవరికి వరిస్తే వారికి ఇల్లు ఇస్తున్నాం. హాస్పిటల్, భీమ్గల్ హాస్పిటల్ గురించి మీరు 10 ఏళ్ళ అధికారుల నుండి చేయలేక తోక ముడిస్తే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ₹3 కోట్ల తీసుకొచ్చి హాస్పిటల్ పునరుద్ధరణ చేశాం. ఇంకా మిగతా పెండింగ్ బిల్లు కూడా 5-10 రోజులు వస్తూ ఉన్నాయి. భీమ్గల్కి కోర్టు భవనం తీసుకొచ్చాం, కోర్టు తీసుకొచ్చాం అధికారికంగా. ఇంకా భీమ్గల్కి చాలా చేయాల్సి ఉంది. లింబాద్రి గుట్ట మీద గెస్ట్ హౌస్ తీసుకొచ్చాం, ఆర్మూర్ గుట్ట మీద గెస్ట్ హౌస్ తీసుకొచ్చినాం. ఇవాళ కొండగట్టు నుంచి ఆర్మూర్ వరకు, తర్వాత బాసర్ వరకు రోడ్డు వెడల్పు చేసే కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఇంకా ఈ బాలుకొండ, ఆర్మూర్ నియోజకవర్గాల్లో ఏ అవసరం ఉన్నా తీర్చడం సిద్ధంగా ఉన్నాం. ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఆర్మూర్కి వచ్చింది, బాలుకొండకు రావాల్సి ఉంది. రకరకాల అభివృద్ధి సంక్షేమం ఇస్తా ఉన్నాం. ప్రశాంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినా దానిలో సహేతుకం ఉంటే డెఫినెట్ గా జవాబు చెప్తాం. వారు హయాంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేల గోస చెప్పరాకుండా ఉండే టీఆర్ఎస్ హయాంలో మేము ఇలా శాసనసభ్యుడు టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ చూడట్లే. వారికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తా ఉన్నాం. ప్రజాస్వామ్యం నమ్ముకున్న పార్టీ మాది. కేసీఆర్ లాగా నియంత్రణ వివరించట్లే. మేము ప్రతి ఎమ్మెల్యే ఏ పార్టీ అయినా వారికి రావాల్సిన నిధులు, విధులు ఇస్తా ఉన్నాం, గౌరవం ఇస్తా ఉన్నాం. ఇది మా మార్కు పాలన. ఇది కేసీఆర్ గారు చేసిన అప్పు ఇంత అంత కాదు. 8.5 లక్షల కోట్లు అప్పు పెట్టిపోయాడు. నెల తిరిగేసరికి 6,000 చిల్లర కోట్లు వడ్డీ అసలు కడతా ఉన్నాం. మిగతా డబ్బులతో రాష్ట్రం నడుస్తూ ఉంది. చేతులు ఎత్తేట్లే. వచ్చే కాలంలో పెన్షన్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాం.
థ్యాంక్ యూ. జాతీయ సైబర్ జాగృతి దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ నగర శివారులో గల విజయ్ రూరల్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన సైబర్ అవగాహన కార్యక్రమం ర్యాలీని నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రారంభించారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు విద్యార్థులు, అధ్యాపకులు మరియు సిబ్బందితో కలిసి సైబర్ అవగాహన ప్రతిజ్ఞ చేయించారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ, నేటి డిజిటల్ యుగంలో సాంకేతికత ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతుందో అదే స్థాయిలో సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయని తెలిపారు. అధిక లాభాలు వస్తాయని చెప్పే ప్రతి పెట్టుబడిని నమ్మవద్దని, పెట్టుబడి పెట్టే ముందు సంబంధిత సంస్థ లేదా బ్రోకర్ అధికారికంగా నమోదై ఉందో లేదో తప్పనిసరిగా ధృవీకరించుకోవాలని, సోషల్ మీడియా, వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా అనుచిత వ్యక్తులు ఇచ్చే పెట్టుబడి సూచనలను నమ్మరాదని సూచించారు. సైబర్ మోసాలకు గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ కు కాల్ చేయాలని లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. అప్రమత్తత, రక్షణ, ధృవీకరణ, భద్రత, అవగాహన ఆయుధం అనే సందేశాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం అనంతరం విద్యార్థులు, పోలీసు అధికారులు, అధ్యాపకులు, సిబ్బందితో కలిసి సైబర్ అవగాహన పోస్టర్ ఆవిష్కరణ చేసి ర్యాలీని నిర్వహించి ప్రజలకు సైబర్ భద్రతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్ యాదవ్, నిజామాబాద్ రూరల్ సిఐ శ్రీనివాస్, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మోకిద్ పాషా, మాక్లూర్ ఎస్ఐ అనిల్ కుమార్, సైబర్ క్రైమ్ ఎస్ఐలు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. Verify before paying online and help build a cyber safe nation. मिलकर करेंगे फ्रॉड का फुल स्टॉप. थैंक यू. కాషాయానికి బి అలర్ట్ అని, తెలుగుకి బి అవేర్ అని, గ్రీన్ కి బి సేఫ్ అండ్ సెక్యూర్ అని చెప్పడం జరిగింది. మన యొక్క తెలంగాణ కూడా మనం తీసుకోవాలి. మన తెలంగాణ ఎందుకు ఇట్ ఈస్ నాట్ మీకు అప్పటి తెలంగాణకి ఇప్పుడున్న వాల్యూ, ఇప్పుడున్నది ఏంటి? మనం ఎప్పుడు అవేర్గా ఉండాలి, అలర్ట్గా ఉండాలి, సెక్యూర్గా ఉండాలి. దాని ద్వారా మనం సైబర్ సెక్యూర్ తెలంగాణ ఫామ్ అవుతుంది. దాన్ని బట్టి సెక్యూర్ కంట్రీ. తెలంగాణ ఫామ్ అవ్వాలంటే సెక్యూర్ పర్సన్ యాజ్ అన్ ఇండివిజువల్ మీరు సెక్యూర్గా ఉండాలి, మీ కుటుంబం సెక్యూర్గా ఉండాలి, సైబర్ సేఫ్గా ఉండాలి. సో ఈ విషయాలు జస్ట్ మీకే కాదు, ఇంటికి వెళ్ళి ఒకసారి మీ పేరెంట్స్ కూడా మాట్లాడండి. ఓటీపీలు వస్తూ ఉంటాయి. ఓటీపీలు వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. ఓటీపీ ఫ్రాడ్స్ వల్ల we have seen here లక్షల రూపాయలు పోతున్నాయి సైబర్ అరెస్ట్ వల్ల. సైబర్ అరెస్ట్ వల్ల ఎవరు రిటైర్డ్ టీచర్స్, వాళ్ళ పెన్షన్ అమౌంట్ మొత్తం 60 లక్షలు పోయినాయి. సైబర్ అరెస్ట్ 60 లక్షలు భయపెట్టిన డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు ఇస్తారని అట్లాంటి పంపించడం పీడిఎఫ్ పెట్టాం. పీడిఎఫ్ అంటే వాడికి కోర్టు లేదు, ఏం లేదు, సంవత్సరం పాటు జైల్లోనే ఉంటాడు. నిజామాబాద్ ఫస్ట్ మనం ఇంప్లిమెంట్ చేసాం. వీఆర్ డూయింగ్ ఇట్, బట్ ఇట్ విల్ ఓన్లీ బి హెల్ప్ఫుల్. మీరు అవేర్గా ఉండి ఈ యొక్క నాలెడ్జ్ని మీ పేరెంట్స్కి, మీ చుట్టుపక్కల తీసుకెళ్ళాలి. మీరు చదువుతున్నారు, మీకంటే చుట్టుపక్కల వాల్యూ కూడా ఎక్కువ ఉంటుంది. మీరు ఈ మాటలు చెప్పాలి. ensure that they are aware and ensure they are safe. సో అందరూ ఇది తప్పకుండా పాటిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తీసుకుపోయాడు మానవారని చెప్పి క్లోజ్ చేయి. ఆర్మూరు పట్టణానికి చెందిన రాజుగౌడ్, భైరవగుట్ట శ్రీ వెంకటేశ్వర స్వామి మందిరం నుండి శబరిమలకు సైకిల్ యాత్ర బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరావతి రాజశేఖర్ హాజరయ్యారు. 5వసారి ఆర్మూరు పట్టణం నుండి శబరిమలకు సైకిల్ యాత్ర చేపట్టడం అభినందనీయమన్నారు. ధర్మ రక్షణ, గోరక్షణ, సనాతన ధర్మం కాపాడేందుకు తన వంతుగా రాజుగౌడ్ చేసిన సైకిల్ యాత్ర విజయవంతం కావాలని ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరావతి రాజశేఖర్ ఆకాంక్షించారు. అనంతరం ఆయనను సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు మందులబాలు, బీజేపీ కౌన్సిలర్లు బొట్టురాజు ప్రశాంత్, ఈఆర్ ఫౌండేషన్ సభ్యులు అరుగులు సురేష్, కేవీ రమణ, సత్తన్న, ఈరావతి సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. అఖండ భారతవనిలో ఏ దిక్కు చూసినా కూడా ఒక ప్రత్యేకత ఉంటది. ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమట్లో కూడా అన్నిటికీ ఒక విశిష్టత ఉంది. ఈరోజు ఆర్మూర్ ప్రాంతానికి చెందినటువంటి మా యొక్క బ్రదర్ రాజుగౌడ్ గారు అకుంఠితమైన దీక్షతో ఆయన ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగ యుగ అన్నట్టు ప్రతి ఒక యుగంలో ఒక మానవుడు రూపంలో
దేవుడు జన్మిస్తాడు. సో ఈ యొక్క యుగంలో, ఈ యొక్క కలియుగంలో కూడా ఎంతో మంది మహాత్ములు ఉన్నారు. సో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి వ్యక్తిత్వం, ఒక్కొక్క రకమైనటువంటి రుచి, ఒక ఆలోచన, భక్తికి సంబంధించిన అంశాలతో ముందుకెళ్తున్నారు. ఈరోజు తను రాజు గౌడ్ గారు అనే వ్యక్తి ఒక మామూలు వ్యక్తి. అతను ఒక సైకిల్ పై 1600 పైచిలకు కిలోమీటర్లు కూడా తిరుపతి, అక్కడ నుంచి కాణిపాకం, అక్కడ నుంచి బంగారం టెంపుల్, అక్కడ నుంచి అయ్యప్ప స్వామి యొక్క శబరిమలైకి వెళ్తున్నాడు అంటేనే మాకు ఆశ్చర్యంతో మేము చాలాసేపు ఆశ్చర్యపోయాం ఆయన చూసి. వాస్తవంగా మనం ఇక్కడ నుంచి నిజామాబాద్ వరకు కార్లో పోతేనే అబ్బా నిజామాబాద్ అని అనుకుంటాం. ఒక సైకిల్ మీద ఆయన ఇక్కడ నుంచి ఎక్కడెక్కడికో తెలియని ప్రాంతాలు, అడవి మార్గాల గుండా, కొండ మార్గాల గుండా, వాతావరణ పరిస్థితులను అనుగుణంగా వెళ్తున్నాడంటే ఆయన హైందవ సంస్కృతిని, ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి కోసం ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం నిజంగా అమోఘం, శ్లాఘనీయం కూడా. వాస్తవంగా ఈ 10 రోజులు ఎటన పోతేనే మన ఇంట్లో ఏమవుతారు అని అనుకుంటాం, కానీ అడవి మార్గాల గుండా ప్రమాదకరమైనటువంటి దాంట్లో కూడా వెళ్తున్నాడంటే ఆయనకు భగవంతుడి యొక్క సాక్షాత్కారం ఉన్నాడు. కంపల్సరీగా ఆయన లోపల దేవుడు వచ్చి ఇంత మంచి శక్తినిచ్చి మంచి ప్రశాంతంగా అన్ని ప్లేసెస్ కూడా పోయి ఆర్మూర్ ప్రాంతం యొక్క విశిష్టతను, అలాగే వారి యొక్క అకుంఠిత దీక్షను, అలాగే వారికి ఉన్నటువంటి భక్తిని మరియు భక్తి రసాన్ని కూడా ప్రజలందరికీ కూడా చేరువ చేయాలన్న ఉద్దేశంతో ఆయన ఇంత కఠినమైనటువంటి పరీక్షలో ముందుకెళ్తుంటే మేమందరం కూడా సంతోషంగా మరి ఒకంత బాధతో ఎలా వెళ్తాడో అని చెప్పి అంటున్నాం. ఇక్కడికి వచ్చినటువంటి మా అద్భుతమైన కౌన్సిలర్లు రాజు గారు, ప్రశాంత్ గారు, అలాగే మా ప్రాణమిత్రుడు బాలు గారు కూడా మంచి ఆశీర్వాదాలతో, దీవెనలతో వారి యొక్క పోరాట పటిమ, హైందవ సంస్థాపన కొరకు వారు చూస్తున్నటువంటి కృషి గాని, సంస్థాపన కొరకు పడుతున్నటువంటి వాళ్ళ శ్రమను కూడా మేమందరం కూడా సంతోషపడుతూ వారిని ఎంతో సంతోషంగా సాగనంపుతూ మరియు క్షేమంగా, ప్రత్యేకంగా ఎక్కడ ఉన్నా కూడా ఆ భగవంతుడి యొక్క లీల మిమ్మల్ని కాపాడుతుంది. అడవి మృగాల నుంచి కానీ, ఎండ, వాన, సమశీతోష్ణ స్థితి లేని ప్రాంతాల్లో కూడా ఎంతో చక్కగా మీరు ధైర్యంతో ముందుకెళ్ళి రాజుగౌడ్ గారు మీ యొక్క అకుంఠిత దీక్షను మేమందరం కూడా ఆర్మూర్లో ప్రతి ఒక్కరం కూడా మేము మిమ్మల్ని మంచిగా తిరిగి రావాలని కోరుతూ మిమ్మల్ని ప్రశాంతంగా అక్కడికి దైవ సన్నిధి వరకు వెళ్ళి రావాలని ఆర్మూర్ ప్రజలందరి తరఫున మేమందరం కలిసి కోరుకుంటున్నాం. స్వామి శరణమయ్యప్ప. కరీంనగర్ పట్టణ కేంద్రంలోని పద్మశాలి కళ్యాణ మండపంలో బుధవారం జరిగిన తెలంగాణ చేనేత చైతన్య సభలో ఆర్మూరు మున్సిపల్ చైర్పర్సన్ గోనె లహరి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా చేనేత సహకార సంఘాల అధ్యక్షులు, పాలక మండలి సభ్యులు మరియు పద్మశాలి మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్, కార్పొరేటర్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. చైర్పర్సన్ గోనె లహరి మాట్లాడుతూ తమను సన్మానించిన తెలంగాణ చేనేత చైతన్య మహాసభ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. పద్మశాలీలంతా ఐక్యంగా ఉండి చేనేత కార్మికుల పక్షాన ఉంటూ వారి సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేద్దామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చేనేత చైతన్య మహాసభ పెద్దలు, పలువురు మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. గాయత్రి అధ్యక్షుడ భగవాన్ గారిని తర్వాత తెలంగాణ చేనేత ఐక్యవేదిక సాంస్కృతిక విభాగం చైర్మన్ గారు శ్రీ గుండెడి రమేష్ గారిని వేదికపైకి రావాలి. రాజకీయంగా ఎదిగి చైర్మన్ గా నిలిచిన సందర్భంగా మీకు ఘన సన్మానం. మేడం గారిని స్ఫూర్తిగా తీసుకొని మిగతా నాయకులందరూ కూడా రాజకీయంలో రాణించాలని చెప్పేసి ఈ సందర్భంగా చక్రపాణి గారు, సిరిసి ఆర్మూరు మండలం చేపు గ్రామంలో గల క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో సురక్షక తిరంగా సైబర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా అడిషనల్ డీసీపీ శుభం ప్రకాష్ హాజరయ్యారు. అప్రమత్తంగా ఉండండి, అవగాహన పెంచుకోండి, సురక్షితంగా ఉండండి అనే నినాదంతో విద్యార్థులకు సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించారు. అదేవిధంగా షీటి నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో మహిళల భద్రత, సైబర్ వేధింపు నివారణ మరియు అత్యవసర పరిస్థితుల్లో పోలీసుల సాయం ఎలా పొందాలో విద్యార్థులకు వివరించారు. ముఖ్య అతిథి అడిషనల్ డీసీపీ శుభం ప్రకాష్ నాగరాలే మాట్లాడుతూ నేటి డిజిటల్ ప్రపంచంలో సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో అదే స్థాయిలో
సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ సైబర్ భద్రతపై పూర్తి అవగాహన కలిగి ఉండడం నేటి కాలంలో అత్యంత అవసరమని అన్నారు. కళాశాల ప్రిన్సిపల్ కట్కం శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు డిజిటల్ ప్రపంచంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సిఐ సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థులు సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని, సైబర్ మోసాలకు గురైతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ అల్జాపూర్ దేవేందర్, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. So be very careful about this thing. If somebody is pretending to be a police officer, don't fall for that scam. Third thing is, now this is a very common thing, OTP and banking fraud. इसमें even the educated people fall victim to this. इसमें मेरे बहुत सारे जो दोस्त हैं, even the top graduates, IIT and graduates have fallen for this fraud. So इसमें ये होगा कि somebody will call you, वो बोलेंगे मैडम ये सर हम बैंक से बात कर रहे हैं, आपके अकाउंट में ये प्रॉब्लम है, हम इसको ठीक कर देंगे, एक OTP आएगा, प्लीज बता दीजिए. Nobody, you should never send or give your OTP to anyone. कभी नहीं देना. No bank will call you for OTP. अगर तुम्हें कोई कॉल करके पूछ रहा, कितना भी इमरजेंसी सिचुएशन बताए कि आपका बैंक अकाउंट 1 दिन के अंदर लॉक होने वाला है या 1 घंटे के अंदर लॉक होने वाला है, so whatever they say, do not share that OTP. The moment you share that OTP, your money is gone. उसको difficult है रिटर्न करना, ठीक है. So most of so you be careful about all these things. जो भी तुम्हारे बैंक रिलेटेड इंफॉर्मेशन होती है, your net banking ID, your passport, your password, your CVV number, your CVV number, credit card number, debit card numbers, कभी भी किसी को नहीं देना. It is your private property. If anybody asks you, even claiming from ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ భీమ్గల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణ వ్యాప్తంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టామని మున్సిపల్ చైర్పర్సన్ బొద్దరి నాగమణి స్వామి, కమిషనర్ గజానన్ తెలిపారు. అన్ని వార్డులో మురికి కాలువల శుభ్రత, చెత్త తొలగింపు, నిల్వ నీరు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని వారు తెలిపారు. ఈ క్రమంలో 6వ వార్డులో జరుగుతున్న మురికి కాలువలు శుభ్రపరిచే పనులను మున్సిపల్ చైర్పర్సన్ బొద్దరి నాగమణి స్వామి, కమిషనర్ గజానన్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సిబ్బంది పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. దోమల వ్యాప్తి, అంటువ్యాధులు అరికట్టడానికి ప్రత్యేక పరిశుద్ధ కార్యక్రమాలు చేపడుతున్నామని, ప్రజలు కూడా తమ పరిసరాలను పరిశుభ్రం ఉంచుకోవాలని, చెత్తను మున్సిపల్ వాహనాలకు అందించాలని వారు విజ్ఞప్తి చేశారు. భీమ్గల్ పట్టణంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్మికులతో డ్రైన్లు క్లీన్ చేయడం జరుగుతుంది. ఈ డ్రైన్లలో ఆయిల్ బాల్స్, బ్లీచింగ్ పౌడర్ వేయడం జరిగింది. 12 వార్డులలో క్లీన్ చేయడం జరుగుతుంది. అలాగే దోమల నివారణకు కూడా పార్క్ చేయడం జరుగుతుంది. నమస్కారం. ప్రస్తుతం వర్షాకాలం దృష్ట్యా పట్టణంలో ఉన్నటువంటి 12 వార్డులలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగానే 8వ వార్డు, తర్వాత 11, తర్వాత 3, 4, 5, 6వ రోజు, ఈరోజు 6వ వార్డులో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం జరుగుతుంది. మిగిలిన వార్డులు ఏవైతే ఉన్నాయో అది 7వ వార్డు కానీ, 9వ వార్డు కానీ, తర్వాత 1వ వార్డు, తర్వాత 2వ వార్డు, 10వ వార్డు, ఈ వార్డులలో కూడా ప్రత్యేక పారిశుద్ధ్య కార్మికులతోని డ్రైన్లను క్లీన్ చేయించి బ్లీచింగ్ చల్లించడం జరుగుతుంది. దాంతోపాటు దోమల నివారణ కోసము టెమోఫాజ్ కెమికల్ను కూడా స్ప్రే చేయడం జరుగుతున్నది. కాబట్టి భీమ్గల్ పట్టణ ప్రజలు కూడా వారికి సంబంధించినటువంటి ఇళ్లలో వచ్చేటటువంటి చెత్తను కూడా కొద్దిగా డ్రైన్లో మీ చుట్టుపక్కల పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని మీ ఇంటిని కూడా శుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఈ ఏదైతే సీజనల్ వ్యాధులు ఉన్నాయి, డెంగ్యూ, మలేరియా వ్యాధులు, ఇటువంటి వాటి నుంచి దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కానీ మీరు కూడా సహకరిస్తారని ఆశిస్తున్నాను. ఆర్మూరు పట్టణంలో ఆషాఢ మాసం సందర్భంగా శ్రీ నల్లపోచమ్మ తల్లికి పట్టణ ప్రజలు బోనాలు, నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులు మాట్లాడుతూ గత 40 ఏళ్లకు పైగా అనుమతిగా ఉన్న ఆచారాన్ని తాము కూడా పాటిస్తున్నామన్నారు. ప్రతి ఇంటి నుంచి బోనాలు అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నామన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగా పండాలని, ప్రజలందరూ బాగుండాలని అమ్మవారు వేడుకున్నామన్నారు. भगवान
సంఘకాండ ఫస్ట్ బోర్ సంఘకాండ లాయక సంఘకాండ మళ్ళీ సంఘకాండ కంపల్సరీ. పట్టణ ప్రజలందరికీ నమస్కారం. ఈ ఆషాఢ మాసంలో జరుగుతున్నటువంటి అమ్మవారి యొక్క బోనాల పండుగకు ప్రజలందరూ నైవేద్యం సమర్పిస్తున్నారు. దానిలో భాగంగా మేము కూడా ఈరోజు నైవేద్యం వేయడానికి వచ్చాము. ఇది సనాతనం నుంచి, పురాతన కాలం నుంచి ఆషాఢ మాసంలో బోనాలు వేయడం ఆనవాయితీ. ఎందుకంటే గతంలో గత్తెర కలరా వస్తుండే, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని ప్రతి పూర్వీకులు ఆనాడు నుంచి అమ్మవారికి శాంతించాలని బోనాలు వేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. దాని అనుగుణంగానే పరంపరగా కొనసాగుతున్నది. దీనికి ప్రతి ఒక్కరు కూడా ప్రతి కుటుంబాల నుంచి వచ్చి అమ్మవారికి శాంతింపజేసేలా కళ్ళు పోసి నైవేద్యం సమర్పించుకుంటే అమ్మవారి యొక్క అనుగ్రహం పొందుతారు. కాబట్టి పోచమ్మ తల్లికి జై. అలాగే ప్రతి ఇంటి నుంచి కూడా బోనాలను సమర్పించుకుంటారు. ఆగస్టు 10న జరిగే దేశవ్యాప్త జైలు బరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏఐయుకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు ప్రభాకర్ పిలుపునిచ్చారు. నిజామాబాద్ నగరంలోని కోటగల్లీలో గల నీలం రామచంద్ర భవన్ లో ఎస్కేఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జైలు బరో పోస్టర్లను ఆవిష్కరించారు. దేశవ్యాప్తంగా 500 సంఘాలతో పాటు కార్మిక సంఘాలు కూడా కలిసొచ్చి ఉద్యమాన్ని తీవ్రతం చేయాలని ఈ నెల ఆగస్టు 10వ తేదీన జైలు బరో కార్యక్రమాన్ని పిలుపునిచ్చింది. ముఖ్యంగా ఈ మోడీ సర్కార్, షా సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగంతో పాటు కార్మిక రంగం పైన కూడా దాడిని ఉధృతం చేసింది. ఉన్న చట్టాల్ని, సాధించుకున్న చట్టాల్ని రద్దు చేసి 4 కోళ్లతో ఈరోజు ఏదైతే 300 లోపున్న కార్మికులున్న ఏదైతే ఫ్యాక్టరీల్లో ఎలాంటి నోటీస్ లేకుండా కార్మికులను తొలగించే విధానాన్ని ఇలా తీసుకొచ్చింది. అందుకని కార్మిక, కర్షక, వ్యవసాయ కూలీలతో ఈ ఉద్యమాన్ని సంయుక్త కిసాన్ మోర్చా ఉధృతం చేస్తుంది. 10వ తేదీన అన్ని జిల్లా కేంద్రంలో జరిగే జైలు బరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఈ పాత్రికేయ మిత్రుల ద్వారా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆరుమూరు మండలం చేపు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం కీర్తిశేషులు మినుగు లక్ష్మణ్ 13వ వర్ధంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థం వారి కుమారులు ఆధ్వర్యంలో విద్యార్థులకు బుక్స్, టీషర్ట్స్ పంపిణీ చేశారు. ముఖ్య అతిథులుగా ఆర్మూర్ సిఐ సత్యనారాయణ గౌడ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు చేపూరు సర్పంచ్ శాంతికుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థి దశ ఎంతో విలువైనదని, ప్రతి విద్యార్థి క్రమశిక్షణ, పట్టుదల, అంకితభావంతో చదువుకుని ఉన్నత లక్ష్యం సాధించాలని పిలుపునిచ్చారు. తండ్రి జ్ఞాపకార్థం విద్యార్థులకు పుస్తకాలు, టీషర్ట్లు పంపిణీ చేసిన పోలీస్ రాజేశ్వర్ను వారు అభినందించారు. ఫోటో కూడా